హే ఆల్, వెల్కమ్ టు అర్నాస్ డైరీస్. ఈరోజు మనం ఒక కమ్మని కొబ్బరి పచ్చడి చేద్దామండి. ఈ పచ్చడి చేయడం చాలా సింపుల్ అండ్ చాలా త్వరగా చేసేయచ్చు. కొబ్బరి పచ్చడి కోసం నేను హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకున్నాను. దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగబేడలు, 1 స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. లైట్గా ఇవన్నీ వేగాక మనం ఒక 7-8 ఎండుమిరపకాయలు, అంటే మన కారానికి తగినట్టుగా. నెక్స్ట్ చాలా కొంచెం చింతపండు, మనం ఒక ½ ఇంచ్ అనుకోవచ్చు, దాన్ని ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లుల్లి, అలాగే మనం కట్ చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని మన రుచికి సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేసుకొని కొరకొరగా గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకున్నాక ఇప్పుడు ఒక ½ గ్లాసు వేడి నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ అవ్వకూడదు, మరీ బరకగా ఉండకూడదు. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే మనం అన్నంతో తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తీసేసుకున్న తర్వాత మనం దీనికి పోపు పెట్టేసుకుందాము. పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో 1 స్పూన్ శనగబేడలు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని అవి కొంచెం వేగాక ఒక 1 స్పూన్ ఆవాలు, ½ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, ఒక 2 చిటికెళ్ళు ఇంగువ వేసేసుకొని, ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి ఇలాగ ముక్కలుగా చేసుకొని తుంచి వేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా ఏ పచ్చడికైనా పోపు అనేది ఇలా ఎర్రగా వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పోపు కూడా చాలా ఇంపార్టెంటే చెప్పాలంటే. మాడిపోకూడదు, అలాగని వేగకుండా ఉండకూడదు. కరెక్ట్గా ఇలా వీడియోలో ఉన్నట్టుగా రెడ్గా వేగిందంటే మనకి సూపర్గా ఉంటుంది. తినేటప్పుడు అది క్రిస్పీగా తగులుతూ మన చట్నీకి చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేస్తారు కదా. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.